హాయ్ మీ అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే, మనం సింపుల్‌గా ఆవరి మీద చేసుకునే సగ్గుబియ్యం వడియాలండి. చాలా సింపుల్ అండి. అలసట అనేది లేకుండా, ఎక్కువ శ్రమ పడకుండా చక్కగా మనము రైస్ కుక్కర్‌లోనే తయారు చేసుకోవచ్చండి. దీన్ని చూసారా, ఎవ్వరైనా సరే తయారు చేసుకోవచ్చండి. చాలా చాలా సింపుల్ అనమాట. దీన్ని చక్కగా ఎండతో కూడా పని లేకుండా చక్కగా ఫ్యాన్ కిందన ఆరబెట్టుకోవచ్చండి. ముందుగా దీనికి కావాల్సింది సగ్గుబియ్యం కావాలండి. సగ్గుబియ్యం నేను కప్పు తీసుకున్నానండి, లావు సగ్గుబియ్యాన్ని. వీటిని 2 సార్లు కడుక్కుందామండి. కడుక్కున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ వేసుకొని 5 గంటల పాటు నానబెట్టుకుందామండి. ఒకవేళ మీరు సన్న సగ్గుబియ్యం తీసుకుంటే కప్పుకి అరకప్పు వాటర్ వేసి ఒక 5 గంటలు నానబెట్టుకోవాలండి. చూసారా, 5 గంటల తర్వాత చూస్తే నానిపోయినాయండి. వాటర్ అనేది సగ్గుబియ్యం మొత్తం పీల్చేసుకుంది. చూసారా, ఇట్లా మనం ప్రెస్ చేస్తే మెత్తగా వచ్చేసింది. దీంట్లో కొంచెం మనం సాల్ట్ని కూడా వేసుకుందామండి. కొంచెం సాల్ట్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా మనం కలుపుకుందామండి. చూసారా, ఈ విధంగా కలుపుకుందామండి. కలుపుకున్న వాటిలోకి మనం రైస్ కుక్కర్లో చేస్తాం కదా అండి, వీటికి మనము ఇడ్లీ పాత్రలో చేసుకోవచ్చు, ఏదైనా గిన్నెలో అయినా చేసుకోవచ్చు అండి. ఈ ఇడ్లీ రేకులు తీసుకుని దాంట్లోకి 1 డ్రాప్ వరకు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని చూసారా, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత మనం సగ్గుబియ్యాన్ని కూడా వేసుకుందామండి. ఎండతో పని లేకుండా చక్కగా గంజి కాచి పని లేకుండా సింపుల్గా అలసట లేకుండా మనము ఈ యొక్క వడియాల్ని తయారు చేయొచ్చండి. సింపుల్ అండి. చాలా ఎవ్వరైనా సరే తయారు చేయొచ్చు అన్నమాట దీన్ని. చూసారా, ఈ విధంగా ఫస్ట్ వేసేసుకున్నాం. తర్వాత అన్ని రేకుల్లో కూడా ఈ విధంగా వేసుకుందామండి. మీ దగ్గర ఎన్ని రేకులు ఉంటే అన్ని రేకులు వేసుకోవచ్చండి. మనం రైస్ కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు వరకు వాటర్ వేసుకుందామండి. వాటర్ అనేది కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా పెట్టుకున్న ఇడ్లీ రేకులను కూడా మరుగుతున్న నీటిలోకి పెట్టుకుందామండి. చూసారా, నీళ్ళు మరుగుతూ ఉన్నప్పుడు పెట్టుకొని ఒకటి పెట్టాం. ఇప్పుడు మనం ఎన్ని పెట్టుకోవాలో అన్ని పెట్టేసుకుందామండి. పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చాము అంటే 5 నిమిషాలు చాలండి, రెడీ అయింది. చూసారా, 5 నిమిషాల తర్వాత తీసాము. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం తీసుకోవాలండి. చూసారా, చల్లారిన తర్వాత మనం స్పూన్తో తీసుకోవచ్చు, లేదా చేత్తో అయినా తీసుకోవచ్చండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో, రెడీ అయిపోయిందో. దీన్ని మనం క్లాత్ పైన కానివ్వండి, ఏదైనా కవర్ పైన కానీ వేసుకోవచ్చు అనమాట. చూసారా, విరిగిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో చూసారా. మిగిలి ఉన్న సగ్గుబియ్యంలో కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకుందామండి. కావాలంటే మీరు కలర్ కూడా వేసుకోవచ్చు. కలర్ అనేది హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను వేయలేదండి. జీలకర్రను, కరివేపాకు వేసాను. చూసారా, వీటిని కూడా ఇందాక వేసుకున్నట్టే వేసేసుకుందామండి. వేసుకుని దీన్ని కూడా మనము ఉడికించిన తర్వాత చూసారా, చల్లారిన తర్వాత దీన్ని కూడా మనం క్లాత్ పైన వేసుకుందామండి. ఎండతో పని లేదండి. దీనికి ఎండ లేకుండానే ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవచ్చండి. చూసారా, రెడీ అయిపోయినాయి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూసారా. వడియం అనేది చాలా చాలా సింపుల్ అండి. దీన్ని ఎవరైనా సరే తయారు చేయొచ్చండి. దీన్ని మనము ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక నేను మీకు చూపిస్తాను చూడండి. చూసారా, ఆయిల్లో వేయంలోనే ఆ వడియం అనేది పువ్వులాగా విచ్చుకుంది. తర్వాత మనము కరివేపాకు, జీలకర్ర వడియం కూడా వేసుకొని తీసుకుందామండి. ఇలా ఎన్ని కావాలంటే అన్ని వడియాన్ని మనం ఫ్రై చేసుకోవచ్చండి. చాలా సింపుల్ అనమాట. దీన్ని మనం ఏట్లోకైనా తినొచ్చండి. పప్పుచారు కానివ్వండి, పప్పు కానివ్వండి, దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట. భలే పువ్వుల్లాగా ఉన్నాయి కాబట్టి ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువగా. చూసారా, ఈ విధంగా మనం సింపుల్గా తయారు చేయొచ్చండి. శ్రమ పడకుండా, ఎక్కువ శ్రమ లేకుండా, ఎక్కువ అలసట లేకుండా మనం ఇంట్లోనే ఎండతో పని లేకుండానే చక్కగా మనం తయారు చేయొచ్చండి. చూసారా,
ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూస్తుంటేనే పువ్వులాగా ఉన్నాయి కదా వైట్ కలర్లో. ఒకవేళ మీకు వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి రీచ్ అవుతుందండి. సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.